బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దీక్షను విరమించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో భావి తరాల కోసం ఇంకా పోరాటం చేయాల్సి ఉందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కాపు నాయకులు దాసరి రాము, చందు, జనార్దన్ కలిసి రామచంద్ర యాదవ్ దీక్షను విరమించేశారు. అనంతరం రామచంద్ర యాదవ్ ని తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ కి తరలించారు. భావి తరాల కోసం ఇంకా పోరాటం చేయాల్సి ఉందని రామచంద్ర యాదవ్ తన దీక్షను విరమించారు. ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. రాజ్ కుమార్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. మా కరెస్పాండెంట్ రైట్ రాజ్ కుమార్, చెప్పండి. రైట్, ముఖ్యంగా ఏదైతే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి ధర్మ దీక్ష పేరిట ప్రధానంగా ప్రభుత్వం ముందు బీసీలకు సంబంధించి ఒక 5 ప్రధానమైనటువంటి డిమాండ్ల పైన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే భవిష్యత్ తరాల కోసం ఇంకా చాలా కార్యాచరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి అనేక రకాలైనటువంటి ఉద్యమాల ద్వారా ప్రజలను మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య రీత్యా తాత్కాలికంగా దీక్షను విరమించారని ఇక్కడ తెలుస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి దీనికి సంబంధించి అంటే సిపిఐ రాష్ట్ర గారు ఈశ్వరి ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్, ఎట్లా చూస్తారు? ఈరోజు దీక్షను విరమింపజేశారనుకోవచ్చా, లేదంటే ఏం చెప్తారు? ఆమరణ నిరాహార దీక్ష ఈ రోజుతో ముగిసింది, విరమింపజేశాం మేమే. ఆయన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా ఇంకా 1-2 రోజులు ఉంటే ఈ ప్రభుత్వంలో ఏదైనా చలనం వస్తుందేమని చెప్పేసి మనిషి ఆశాజీవి కాబట్టి ఆయన ఆశాజీవిగా ఉన్నాడు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించని రీత్యా ఆయన ప్రాణాలు విలువైనటువంటివి కాబట్టి ఆ ప్రాణాలు కాపాడేటువంటి సదుద్దేశంతో మేము బలవంతం చేసి దీక్షను విరమింపజేయడానికి వచ్చాం. ఆ మేరకు ఆయన మా ఒత్తిడి మేరకు ఈరోజు దీక్షను విరమింపజేశారు. ఇది పర్మనెంట్గా దీనికి సంబంధించిన దాంట్లో ఈ ఆమరణ దీక్ష అనేటువంటిది దీన్ని ఇంతటితో ముగించారు. ప్రధానంగా సార్, ఏదైతే 5 డిమాండ్లు ప్రధానమైనవి పెట్టారో ఈ 5 డిమాండ్లు గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలే ఉన్నాయి. వాటిని నెరవేర్చమంటే కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేనట్టుగా వ్యవహరించడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది అధికారంలో రాకముందు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలైన వాగ్దానాలు చేస్తాం, ఎన్ని రకాలైన మేనిఫెస్టోలు రూపొందిస్తాం, జనాన్ని పదే పదే మళ్ళీ మోసం చేస్తూనే ఉంటామని చెప్పి వారు కంకణం కట్టుకున్నారు. అందుకనే లెనిన్ మహాశయుడు ఒక మాట చెప్తాడు, ఏ మాటల వెనకాల ఏ వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం పదే పదే మళ్ళీ మోసపోతూనే ఉంటామని చెప్పేసి ఆ మహాశయుడు చెప్పాడు. అట్లనే ఈరోజు అనగారినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, అదేవిధంగా ఇతరేతరమైనటువంటి సామాజిక వర్గాలు కానీ వారి హక్కులను కాపాడుతామని చెప్పి అందులో మేనిఫెస్టోలో పెట్టి మరీ అమలు చేయకపోతేనే ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు వస్తాయి. కనీసం ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం 5 డిమాండ్లు వాళ్ళు పెట్టారు, ప్రతిపాదన చేశాడు. ఇందులో 1 డిమాండా, 2 డిమాండ్లా, 3 డిమాండ్లా, ఏదైనా ఇది పరిష్కారానికి నోచుకుండేది. ఇది రాజ్యాంగబద్ధంగా కావాల్సింది. దీన్ని పైన పార్లమెంట్లో చట్టం చేయాల్సింది. దీనికి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని చెప్పి కనీసం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనది. మరీ బాధ్యత రహితంగా కనీసం స్పందించకపోవడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గమైన విషయం మరొకటి ఉంటుందా? మళ్ళీ మేము ఫోన్ చేస్తే వచ్చిందా, మీకు యాప్లు పెట్టాము, వాట్సాప్లో చూసుకోండి, వాట్సాప్ కాల్ వచ్చిందా అని చెప్పేసి గంటకు ఒకసారి ఇది సీఎం పేజీ నుండి వచ్చింది, ఇది డిప్యూటీ సీఎం పేజీ నుండి వచ్చిందని ఫోన్ల మీద ఫోన్లు అయితే చేస్తారు తప్ప ఇక్కడ ఇంతమంది కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ యొక్క ఆందోళన చుట్టూ ఎదురు చూస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మాటల్లో కాదు కావాల్సింది ఆచరణలో, చేతల్లో ఆ ప్రభుత్వానికి చొరవ ఉందా లేదా, ఆ ప్రభుత్వ అణగారిన వర్గాలతో చర్చలు చేస్తుందా లేదా, అధికారం కోసం మాత్రమే అది నాటకాలు ఆడుతుందా అనేటువంటిది స్పష్టంగా ఈ దీక్ష ద్వారా అర్థమైంది.
ప్రధానంగా అగ్రవర్గాల కోసమే ఇలాంటి అంతా కూడా జరుగుతుంది. ఏదైతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చేస్తున్నారు, ఎట్లా వెళ్ళబోతున్నారు? మీరు కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎట్లా ఉండబోతుంది ప్రయాణం? మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ మహాసభలు ఇటీవల చండీగఢ్లో జరిగిన సందర్భంలో మేమింత మాకెంత అన్నటువంటిది ఈ సామాజిక వర్గాల్లో పూర్తి స్థాయిలో వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఆ ఉద్యమాలకు అనుగుణంగానే మనం కూడా వారి యొక్క హక్కులను పరిరక్షించాలి. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అంశాలపైన అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ హక్కుల గొంతుకై నిలవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టే ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు దానిపైన ఎవరు ఆందోళన చేస్తూ ఉన్నా అది న్యాయబద్ధం అని చెప్పి భావించినప్పుడు అలాంటి వాటికి మద్దతు ఇచ్చి సంఘీభావాన్ని ప్రకటించి వెన్ను తట్టి ప్రోత్సహించి వారిని సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మా వైపు నుండి కొనసాగుతుంది. కాబట్టే మేము ఈ దీక్షకు మద్దతు పలికి బోడే రామచంద్ర యాదవ్ యొక్క దీక్షను బలపరచడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ అంశం పైన పాలక వర్గాలకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. పాలక వర్గాలు ఎప్పుడూ కూడా వారి చేతుల్లోనే రాజ్యాధికారం ఉండాలి తప్ప వారు పోతే వీరు, వీరు పోతే వారు అని ఆ వంతుల రీత్యా అధికారాన్ని పంచుకోవాలనేటువంటి దాంట్లో భాగంగా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి మెజారిటీ సామాజిక వర్గాలను కలవనీయకుండా వారి మధ్య అనైక్యతను సృష్టించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వారితోనే రెచ్చగొట్టి వారిపైనే మరింత పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి ఇది దుర్మార్గకరం అని చెప్పించడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం. ఇది ఈ రోజుతో వచ్చినటువంటిది కాదు, ఇది పుట్టుకతోనే వచ్చినటువంటిది. ఆధిపత్య భావజాలం యొక్క అనువనువున భావజాలం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆధిపత్య భావజాలం పైన ఈరోజు ఈ పోరాటం జరుగుతుంది. కాబట్టి మేము మా హక్కుల గురించి అడుగుతున్నామని చెప్పేసి మీరు రాజ్యాంగంలో చెప్పారని చెప్పి బీపీ మండల్ గారి దగ్గర నుంచి ఠాకూర్ గారి దగ్గర నుంచి దేశవ్యాపితంగా దీనిపైన ఉద్యమం వస్తే అలాంటి ఉద్యమాన్ని ఈరోజు మీరు అమలు చేయడానికి సంవత్సరాల తరబడి మీరు కాలయాపన చేస్తున్నారు. పార్లమెంటు చర్చలతో సరిపెడతా ఉన్నారు. కానీ న్యాయబద్ధమైనటువంటి వాటా రాలేదనేటువంటిది ఇది న్యాయం. కాబట్టే మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి మాటల్లో గారికి కావాల్సింది ఆచరణలో అంగుళమైనా సరే ఆ వర్గాలను కాపాడడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మనతో మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎట్లా వస్తారండి? ఇప్పుడు దీక్ష విరమించారు కదా, ఎట్లా చూస్తారు? ఇది ప్రజా విజయం అండి, ప్రజా విజయం. ఈ ప్రజల యొక్క విజయం. వీళ్ళు ఈ మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, లేకపోతే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ విజయం కాదు. ఇది ప్రజల యొక్క విజయం. ఇది ప్రజా విజయం అండి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 12 కోట్ల మంది ప్రజలు కూడా కోరుకున్నటువంటిది. వీళ్ళు ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పని ఇప్పుడు మంత్రులను ఎమ్మెల్యేలను వాళ్ళు పదవుల్లో ఉన్న వాళ్ళంతా ఆడ్ మ్యాన్ అవుట్. ప్రజలే ఇప్పుడు పాలకులు, ప్రజలే దీన్ని విజయం సాధించారు. వాళ్ళు ఈ పోరాటాన్ని వాళ్లే తీసుకున్నారు, వాళ్లే బలపరిచారు. వాళ్ళు ఈ రోజున మనం విజయం సాధించామన్నా మీరు ఇక విడిపించండి, మీ వెనకాల మేము ఉంటాము. ఇది ఇప్పుడు మేము అందరం కలిసి చేసుకుందాం. మనం వీళ్ళు ఇస్తే అంత ఇవ్వకపోతే అంత మేము రాష్ట్రం వచ్చి రేపు రాష్ట్రంలోకి అడుగుపెట్టాక అసెంబ్లీలో అడుగుపెట్టి మేమే చేసుకుంటాం ఈ పని. వీళ్ళతో పని లేదు. మొత్తం రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో బీసీలు ఏకమైపోయారు. ఇది ప్రజల యొక్క విజయం. ఐడియాలజీ పీపుల్, నిజానికి బీసీలు అనే పదం కూడా కాదు, ఐడియాలజీ పీపుల్ అందరూ ఒక చోట కనెక్ట్ అయిపోయారండి. ఇది అలాంటి లోగిలి, అలాంటి ఒక ప్రిన్సిస్. మనతో కాపు నాయకులు చేయొచ్చు జరుగుతున్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సరే, ఎట్లా వస్తారు ఈ బీసీ ధర్మదీక్ష, ఈ 4 రోజులు కామర నిరాహార దీక్ష రామచంద్ర యాదవ్ ఎట్లా వస్తారు? అందరూ నమస్కారం. నేను చందు జనార్దన్, రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిని. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ధర్మదీక్ష చేస్తూ ఉన్నారు. వారికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన సంఘీభావం అనేది రాష్ట్ర కాపు జేఏసీ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అనేక మంది కాపు సంఘ అగ్రనాయకులు కూడా వారికి మద్దతు తెలిపారు. ఈరోజు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, అదేవిధంగా దాసరి రాము గారు, నిన్న మొన్న నాగబాబు గారు, శ్రీనివాస్ గారు, ఇట్లా అదే కాకుండా వంగవీటి ఆశాకుమార్ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది.
ముఖ్యంగా రామచంద్ర యాదవ్ గారు ఒక రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా సామాజిక వర్గంగా సమాజంలో అగ్రభాగాన ఉన్న బీసీల పక్షాన వారి హక్కుల సాధన కోసం వారు ధర్మదీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేయటాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆలోచించే పరిస్థితి, రాజకీయ పార్టీలు పెట్టిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అధికారంలో రావాలి, అన్ని కులాలని ఏ విధంగా నమ్మించాలి, సమాజంలో సామాజికంగా అందరూ తన వైపు ఉండాలనే ఆలోచనతో ఎక్కువ మంది రాజకీయాలు చేసే పరిస్థితి ఉంటుంది. అటువంటిది కాకుండా సమాజంలో అగ్రభాగాన్ని నిలిచిన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం, బీసీ వర్గాల హక్కుల కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయటాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇతర రాజకీయ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులు కానీ దీని గురించి ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే సమాజంలో అగ్రభాగాన్ని నిలిచి సమస్యలతో సతమతమవుతున్న బీసీ హక్కుల కోసం రాజకీయ పార్టీలు పడుతుందా నష్టపోతుందా అనేది ఆలోచించకుండా తన వర్గాల వారి హక్కుల కోసం కృషి చేసి ఆమరణ నిరాహార దీక్ష కోసం ముందుకెళ్ళిన రామచంద్ర యాదవ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఈ కార్యక్రమాన్ని? అయితే ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే బీసీలకు సంబంధించి పెట్టినటువంటి 5 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటిపైన ప్రధానంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేసినటువంటి ఈ దీక్షను భవిష్యత్ తరాల కోసం ఇంకా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోనూ అటు బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి దిశగా ఈ పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దీక్షను విరమింపచేసామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. అవుట్ స్టూడియో.